భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుతో పాటు మరో ముగ్గురికి శనివారం భారతరత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. మొత్తం 5గురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్నలు ప్రకటించగా బీజేపీ సీనియర్ నేత అద్వానీ అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన నివాసానికి వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అద్వానీని సన్మానించనున్నారు. 4గురికి మరణానంతరం ఈ పురస్కారాలు ప్రకటించగా వీరిలో 2 మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు భారతరత్న పురస్కారం అందుకున్నారు. పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసింది పివి హయాంలోనే. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దేశాన్ని ఆర్థికంగా పురోగమింపచేయడానికి బలమైన పునాది వేయడంలో పివి కీలక పాత్ర పోషించారు. అలాగే చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన కుమారుడు జైన్ చౌదరి, మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తరపున ఆమె కుమార్తె డాక్టర్ నిత్య పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే తదితరులు హాజరయ్యారు.